ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ పాలకూర అండి. ఈ గులాబీ మొక్కలో ఈ పాలకూర వచ్చిందండి. దీన్ని నేను ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నానండి. చూడండి ఏ విధంగా మనం హార్వెస్ట్ రెడీ అయిందండి పాలకూర. చక్కగా నేను కిచెన్లోకి కూరగాయల మార్కెట్ నుంచి నేను ఈ పాలకూర తీసుకొచ్చానండి. తీసుకొచ్చి ఇలా ఈ విధంగా ఒక దుబ్బు ఉంటే దాన్ని వేరుతో ఉంటే పెట్టానండి. ఆ వేరుతో పెట్టినది ఈ విధంగా మనకి మంచిగా ప్రాసెస్ అయ్యి ఈ విధంగా వచ్చిందండి. చూడండి ఏ విధంగా వచ్చిందో. దీనిలో కూడా అదే వేరు ఉంటే దీన్ని గుచ్చానండి. ఈరోజు మనకి ఇది పాలకూర ఇట్లా హార్వెస్ట్కి వచ్చిందండి. దీన్ని కట్ చేసేద్దాం. కట్ చేసేస్తే మళ్ళీ మనకు ఈ వేర్లతో సహా ఇవి ఆకులు ఈ విధంగా విస్తరిస్తాయండి. ఇది ఈ విధంగా తీసేస్తున్నానండి. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా దీనిలో కూడా మార్కెట్ నుండి తీసుకొచ్చి ఆ వేరు ఉంటే దీనిలో ఇలా పెట్టానండి. పెడితే ఇది కూడా మనకి మంచిగా చక్కగా ఇవి ఆకులు ఈ విధంగా వచ్చినాయండి. మనము చక్కగా పప్పులో వేసుకోవటానికి చక్కగా సరిపోతాయండి. 3 మొక్కలు ఈ విధంగా మనకి వేరుతో పెట్టినవి ఈ విధంగా మనకి వచ్చినాయి. దీన్ని మనం ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాం. చూస్తారా ఏ విధంగా నేను హార్వెస్ట్ చేశాను. మార్కెట్ నుండి కూరగాయలు తీసుకొచ్చానండి. తీసుకొచ్చిన తర్వాత మనకి అందులో పాలకూర పప్పులో వేద్దామని తీసుకొచ్చానండి. అందులో వేరు ఉందండి. వేరు ఉన్న 3 నేను ఇలా ఈ విధంగా గుచ్చానండి. ఈ టబ్బులో గుచ్చానండి. చక్కగా మళ్ళీ మనకి ఈ మొలకలు వచ్చేసినాయి. అదేవిధంగా ఇంకొకటి తీసుకొచ్చి దీనిలో గుచ్చానండి. దీనికి కూడా మొలకలు వచ్చినాయి. ఇది గులాబీ మొక్క అండి. ఈ గులాబీ మొక్క కూడా మనకి ఈ గులాబీ మొక్కలో నేను ఊరికి ఇది వస్తుందో రాదోనని నేనే కూర్చానండి. దీనిలో కూడా ఈ విధంగా మనకి ఇక్కడ వచ్చేసిందండి. వచ్చేసి చక్కగా మనకి ఈరోజు ఈ పాలకూర రెడీ అయిపోయిందండి. ఈ 3 పెట్టానండి. పెడితే ఈ విధంగా మనకి పాలకూర హార్వెస్ట్కి వచ్చిందండి. చాలండి. ఇది మనం పప్పులో వేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి కదండి. ఆకుకూర తింటే ఆరోగ్యంగా ఉందామని పాలకూరను నేను సపరేట్గా పెట్టలేదండి. అందులో ఉన్న వేరునే తీసుకొచ్చి కూర్చాను. ఈ విధంగా మనకి ఇది హార్వెస్ట్కి మనకి ఈరోజు హార్వెస్ట్కి ఇది రెడీ అయ్యిందండి. ఈ ఆకుకూర దీన్ని చక్కగా పప్పులో వేసుకుని వండుకుంటే చాలా మంచిగా. పాలకూరలో చాలా విటమిన్స్ ఉంటాయి కదండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మన గార్డెన్ ఇంకా పైన పెంట్ హౌస్లో కూడా 2-3 మొక్కలు గుచ్చానండి. ఇదే విధంగా మనకి ఇంత క్రితం కూడా నేను ఇది హార్వెస్ట్ పాలకూర చేశానండి. చక్కగా 10 రోజులకు 15 రోజులకి ఇలా ఈ విధంగా ఆకులు మనకి హార్వెస్ట్కి వస్తున్నాయండి. చాలండి. చక్కగా 2-3 ఉంటే మనకి పప్పులోకి ఆకుకూర సరిపోతుంది. చూడండి ఒక కట్ట మందం మనకి ఆకుకూర హార్వెస్ట్కి రెడీ అయ్యి వచ్చిందండి. దీన్ని నేను ఈరోజు చక్కగా వీడియో ద్వారా తెలియజేశానండి. విత్తనాలు నేను పెట్టలేదండి. ఊరినే మొక్కలు పాలకూర తీసుకొచ్చి దాన్ని అంతా కట్ చేసిన తర్వాత దాన్ని ఒక వేరులాగా ఉన్నాయండి 3 మొలకలు. వాటిని వస్తుందో రాదో అన్నట్టు గుచ్చానండి. ఈ ఆకుకూర మనకి హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి. ఇట్లా అప్పుడంతా కట్ చేసాం కదండి. మళ్ళీ 10-15 రోజులకి మనకి వీటిల్లో మనకి ఆకుకూర ఆ 3 కూడా ఆకుకూర రెడీ అయిపోతుంది. చూడండి ఏ విధంగా ఎంత చక్కగా ఆకుకూర వచ్చిందో. ఈ పాలకూరలో చాలా విటమిన్స్ ఉన్నాయండి. దీనిలో పప్పులో వేసుకుని మనం వండుకుంటే మనకి చాలా పోషకాలు వస్తాయండి. మన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు మనం పప్పులో ఆకుకూర, తోటకూర, పొయ్యి కూర అన్నీ వేసుకుంటాం కదండి. అలాగే చిన్నగా మనవి కాదు అని 2 గింజలు అలా లేకపోతే 2 వేర్లు ఉన్న మొక్కలు పెట్టుకుంటే ఈ విధంగా మనకి పాలకూర ఈ విధంగా రెడీ అవుతుందండి. దీన్ని నేను ఈ వీడియో ద్వారా తెలియజేద్దామని వీడియో చేస్తూ చూపించానండి. ఇదండి మన పాలకూర హార్వెస్ట్ మన గార్డెన్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగుందో మనకి హార్వెస్ట్కి వచ్చిన పాలకూర. చూడండి పప్పులో చక్కగా చిన్న గిద్ద పప్పులోకి ఇది హార్వెస్ట్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.